పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సైనిక దళాల ఆధునికీకరణపై కేంద్రం దృష్టి పెట్టింది. బలగాలకు అత్యాధునిక ఆయుధాలను అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి 15 ఏళ్ల ప్రణాళికను మోదీ సర్కార్ ఆవిష్కరించింది. అణుశక్తి గల యుద్ధ నౌకల నుంచి హైపర్సోనిక్ మిసైల్స్ వరకు, రోబోటిక్స్ నుంచి ఏఐ వరకు అన్ని రకాల అత్యాధునిక ఆయుధాలు సమకూర్చనుంది. కేంద్రం విజన్ డాక్యుమెంట్ ప్రకారం పాత T-72 యుద్ధ ట్యాంకులను 1800 అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంకులతో భర్తీ చేయనున్నారు. మరో 400 తేలికపాటి ట్యాంకులను దళాలకు అందించనున్నారు. ట్యాంకు పైనుంచి ప్రయోగించే 50,000 యాంటీ ట్యాంకు గైడెడ్ మిసైల్స్, 6 లక్షల శతఘ్ని గుండ్లు, మానవరహిత విమానాలను ఇండియన్ ఆర్మీ సమకూర్చుకోనుంది. వీటితో పాటు 700 రోబోటిక్ కౌంటర్ ఐఈడి సిస్టంలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. కనీసం 500కు తగ్గకుండా హైపర్సోనిక్ క్షిపణులను దళాలకు అందించేందుకు కేంద్రం రోడ్ మ్యాప్ రెడీ చేసింది. ఇక నౌకాదళం కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 10 అత్యాధునిక ఫ్రిగేట్లు, 7 అడ్వాన్స్డ్ కార్వెట్రీలు, 4 ల్యాండ్ డాక్ ప్లాట్ఫామ్స్, హెలికాప్టర్కు ప్లాన్ చేస్తోంది. వీటితో పాటు అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, ఎలక్ట్రోమాగ్నెట్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాయుసేన కోసం 75 హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, 100 రిమోట్ సాయం పనిచేసే విమానాలు, గైడెడ్ ఆయుధాలు, 20 స్ట్రాటోస్పియరిక్ ఎయిర్ షిప్లను సమకూర్చనుంది. 21వ శతాబ్దంలో ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి కాకుండా యాంటీ స్వామ్ డ్రోన్ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, మానవరహిత విమానాల కోసం ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, అత్యాధునిక టార్గెటింగ్ పార్ట్స్ వంటివి కూడా ఉన్నాయి. ఆయుధాలను మరింత అభివృద్ధి చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడతామని రక్షణ శాఖ పేర్కొంది. మేక్ ఇన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించింది.